టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ లక్ష్మీ గాయత్రి అండ్ శ్రీవాస్. ఆవిడ బంధువు అని తన అనుకుంటున్నాడు, తన బంధువు అని ఆవిడ అనుకుంటుంది. మధ్యలో ఈ బంధువు ఈ మిస్కమ్యూనికేషన్ తో ఆడుకున్నాడు. బయ్యో ఆహా ఈహి ఓహో. మరి ఆహా ఈహి ఓహో ఏంటో ఈ పాటలో తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నిండా ముంచాడులే నీ బంధువు అంటూనేవాడు. బాగుందిలే మీతోనే వరసే కలిపాడు. చుట్టం అంటూనే తిష్ట వేశాడు. వారం కాకుండా కొంపంతా దోచాడులే. అయ్యో నిండా ముంచాడులే నీ బంధువు అంటూనేవాడు. బాగుందిలే మీతోనే వరసే కలిపాడు. వేడి వేడి టిఫిన్లు చేసింది నువ్వే కాదటే. వాడితోనే షికారుని చేసింది మీరే కదండి. తీయగా మాట్లాడి నా డబ్బే గుంజాడే. కూతురు అంటూనే నా నగలే తీసాడే. ఎవడు బయటోడొస్తే నమ్మి రమ్మన్నానే. శృతి మిరియమ్మంటూ బంధువని అన్నారే. చుట్టమంటూనే నాకేశాడే. నిండా ముంచాడులే నీ బంధువు అంటూనేవాడు. బాగుందిలే మీతోనే వరసే కలిపాడు. పెద్ద మనిషి వాడు అంటూ కాళ్ళకి దండమే పెట్టించారండి. మంచివాడే వాడు అంటూ క్రెడిట్ కార్డుతో ఏవేవో కొనిచ్చిందండి. కుంటిపై ఉన్నవి తప్ప అంతా ఓడ్చాడు. అరే నా పేరునే వాడేసి బోలెడప్పులు చేశారు. ముంచిపోయేదాకా తెలివి రానే లేదే. బయట పెడదామంటే సిగ్గుపడుతున్నానే. కొత్త వాణ్ణింటే నమ్మొద్దండి. అరే నిండా ముంచాడులే నీ బంధువు అంటూనేవాడు. బాగుందిలే మీతోనే వరసే కలిపాడు. చుట్టమంటూనే ఇష్ట వేశాడే. వారం కాకుండా కొంపంతా దోచాడులే. అయ్యో 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 అన్నయ్య బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారా? ఇప్పటికి కొంచెం తేలిక పడ్డాను. పడ్డారు కదా. కాసింత బాబాయ్ గారు అక్కడ వెయిటింగ్. బాబాయ్ గారికి నమస్తే పెట్టండి ఫస్ట్. నమస్కారం. నమస్తే అండి. బాబాయ్ గారికి లాస్ట్ టైం ఏదో 500 ఏదో ఇవ్వాలి ఇచ్చారా బాబాయ్కి? ఇప్పుడు కూతురని మొత్తం దోచుకెళ్ళారంటున్నాను బాబాయ్ గారని. ఆ వాడి వరస నాకు కలుపుతున్నారమ్మయ్యా బాబు. అంటే ఆ డౌట్ వచ్చిందేమో సార్. ఇప్పుడే అండి అమ్మాయి. నేను అసలు ఆ యాంగిల్లో తీలేదు సార్. బాబు అన్ని యాంగిల్స్ చూడేస్తున్నాడు నేను. పోనీ అన్నగారికి హాయ్ చెప్పమ్మా. నమస్కారం హాయ్ చెప్పండి. నమస్తే ఏంటి హాయ్ అన్నయ్య. యూత్ అక్కడ వాళ్ళు అనకూడదు. నువ్వు బావగారికి హాయ్ చెప్పవా? బావగారు ఏదో 500 ఇవ్వాలనుకుంటా నువ్వు బావగారికి. మాలో మాకు ఇచ్చేయి. అది ఇచ్చేయి. మొత్తానికే లేవండి ఇక్కడ. ఏమి ఇవ్వడానికి ఏమీ లేదు ఇక్కడ. సార్ 500 ఇచ్చాడా సార్ మీకు? నీ దిక్కుమాలిన స్ట్రాటజీలో నన్ను ఇరికిచ్చేసి
అమ్మాయి చేత అమ్మాయి అనిపించి అతని చేత బావగారు అనిపించి నేనేదో మళ్ళీ వాళ్ళకి 500 ఇచ్చినట్టుగా మాట్లాడేసి నేను ఇచ్చానా లేదా అని మళ్ళీ నా చేత కామెంట్ చేసి నన్ను కమిట్ చేయించేసి నేను ఇక్కడ జడ్జినా లేకపోతే నువ్వు ఏం చెబితే అది చేసేవాడిని అయ్యా నేను. సార్ మీరు జడ్జి లాంటి ఫ్రెండ్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరంతా ప్రతిభ చూపించారో వాడు అంతకన్నా ప్రతిభావంతుడు. ఎందుకంటే భార్యాభర్తలు ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్ళి ఆడపెళ్లి వారి తరపున లేకపోతే మగ పెళ్లి వారి తరపున అని అందరూ అనుకునేట్టుగా చేసి తినేసి షో చేసి వచ్చేయటం వేరు. అంటే అంత పెద్ద పెళ్లిలో ఎవడు పట్టించుకోడు. కానీ వీడి ఇంటికి వచ్చి ఈ అమ్మాయి బంధువుని వాడిని నమ్మించి అతని బంధువుని ఈ అమ్మాయిని నమ్మించి వాడు ఇక్కడ నుండి మొత్తం శుభ్రంగా వేడివేడిగా టిఫిన్ పెట్టిస్తే తినేసి నగలు నట్ర అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడంటే వాడు మహాప్రతిభావంతుడు. వాడి పర్ఫార్మెన్స్కి ఇవ్వాలి. ఏమన్నా ఇస్తే మీకు కాదు. అతను జంప్ సార్ ఇంకా రాడు. పర్ఫార్మెన్స్ కోసం చూస్తే బుక్ అయిపోతాడు మా చేతిలో. అదే వాడికి అనౌన్స్ చేసేసి వాడిని వెతుక్కుంటూ వెళ్ళిద్దాం ఎక్కడో. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు. బాగుందండి, మీనింగ్ఫుల్గా ఉంది. ముందు ఏంటంటే గువ్వా గోరంగ అన్న పాట అద్భుతమైన చాలా ఫేమస్ హిట్ సాంగ్. అది పైగా డ్యూయట్. అది దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని అంటే ఒక ఇన్ఫర్మేషన్ లాగా టీవీ ప్రేక్షకులకి ఇట్లాంటి చుట్టాలు కూడా వస్తారు, జాగ్రత్తగా ఉండి హెచ్చరించే ఒక హెచ్చరిక లాగా, ఒక ఇన్ఫర్మేషన్ లాగా, ఒక మెసేజ్ ప్యారడీలో ఉండటం అనేది నిజంగా చాలా బాగుంది కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.